నమస్తే. ఎప్పుడైనా సరే ఏదైనా కార్యం చేసేటప్పుడు కానీ, ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ, శుభ సూచకాలు తగిలితే, అవి ఎదురైతే చాలా సంతోషపడతాం. అదే గనక కొన్ని అశుభమైన సూచనలు గనక ఎదురైతే జనరల్‌గా డీలా పడిపోవడం కానీ, మనసులో కాస్త ఇబ్బందికరంగా కలగడం కానీ ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. అవునా? అయితే శుభ సూచకాలు జనరల్‌గా తెలిసిందే. నిండు నీళ్ల కుండ, నిండు పాల కుండ, అశుభ సూచకాలేమో పిల్లెదురైతే అంటారు, రకరకాలు. కన్నదట్టం అంటారు, రకరకాలు. ఇలా ఎన్నో. వెంట్రుకలు అలా రకరకాలు. అయితే ఇక్కడ ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఇంకా ఉన్నాయండి. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయడానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏదైనా గాజు వస్తువు పగిలిపోయిందనుకోండి, ఆ రోజుకి ఆ పని చేయడం మానేసేయండి. అంతేగాని అరగంట తర్వాత వెళ్ళొచ్చా? వెళ్ళకుండా ఉంటే మంచిది. ఆ రోజొద్దు. లేదు, ఆ గాజు పెంకులు ఇరిగిపోయినవి కానివ్వండి, ఇరిగిపోయిన వస్తువుని కానివ్వండి, కంప్లీట్గా ఇంట్లో నుంచి బయటికి తరలించిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకుని బట్టలు మార్చుకుని అప్పుడు వెళ్ళండి. ఏదైనా తీయటిది పదార్థం నోట్లో వేసుకుని. పిల్లలు ఎప్పుడైనా ఏడిస్తే, కొంతమంది పిల్లలు గబుక్కుని అప్పటిదాకా సరదాగా నవ్వుతూ ఉంటారు, చక్కగా అల్లరి చేస్తూ ఉంటారు, చక్కగా ముద్దుగా చేస్తూ ఉంటారు. సడన్గా ఏడవడం మొదలు పెడతారు. అట్లా గనక ఏడ్చినట్లయితే కాసేపు ఆగండి. లేదా ఆ రోజు ఆ పని చేయడం మానేసేయండి. ఇది చాలా కల్చర్స్ నమ్ముతాయి. వెస్ట్రన్ ఫిలాసఫీ నమ్ముతుంది, ఇండియన్ ఫిలాసఫీ నమ్ముతుంది, బుద్ధిస్ట్ ఫిలాసఫీ నమ్ముతుంది, జొరాస్ట్రియన్ ఫిలాసఫీ నమ్ముతుంది, జూయిష్ ఫిలాసఫీ నమ్ముతుంది. బేబీ క్రైయింగ్, నో, ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ గుడ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఓమెన్ అట్ ఆల్. సో ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. తర్వాత ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఫిష్ ట్యాంక్ దాకా వెళ్ళారనుకోండి, ఎక్కడైనా ఒక చేపల చెరువో లేకపోతే ఫిష్ పాండో ఎక్కడైనా వెళ్ళారు, చేపలతో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, గబుక్కుని చేయబెట్టేస్తారు. పెట్టేసేసిన తర్వాత ఎప్పుడైనా చూసారో లేదో, కొలన్లు వాటికి వెళ్ళినప్పుడు, గుళ్ళ దగ్గరికి అట్లాగా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎవరైనా మెయింటైన్ చేసినప్పుడు గబుక్కుని చేయి పెడతాం. పెట్టి ఇట్లా చేతిలో పట్టుకుని దాన్ని మళ్ళీ వదిలేస్తాం. చాలా 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 అశుభం. ఇంకా దీన్ని మించిన అశుభం ఇంకా వేరే సూచన లేదు. ఈజిప్షియన్ ఫిలాసఫీ, జొరాస్ట్రియన్ ఫిలాసఫీ, అన్ని ఫిలాసఫీలు నమ్ముతాయి ఇవి. ఈ పని మాత్రం ఎప్పుడూ చేయకూడదండి. ఎందుకంటే కాసేపు ఒక ప్రాణిని తన ప్రాణం పోతోందని నమ్మించి దాన్ని మళ్ళీ వదిలేయడం అనేది, దానికంటే శాడిజం ఇంకొకటి లేదు. ఆ 2 నిమిషాలు చేప పిల్ల నీటిలో నుంచి బయటపడినట్టు అని అనుకుంటాం కదా, ఆ సామెతే, అంతకంటే పెద్దగా ఏం లేదు. కాకపోతే అది చెయ్యకుండా ఉండడం చాలా చాలా మంచిది. ఈ శకునాలు పాటించండి. మీరు ఆల్రెడీ పాటించే వాటితో పాటు. శుభం భూయాత్.